తెలుగు రాష్ట్రాల్లో క్రిస్మస్ వేడుకలు అంబరాని అంటే ప్రార్థనా మందిరాలన్నీ కలకలాడుతున్నాయి. క్రైస్తవ సోదరులు ఆనందోత్సాహాలతో పండుగ జరుపుకుంటున్నారు. యేసుక్రీస్తు జన్మించిన పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక ప్రార్థనలు ఆరాధనలతో చర్చిలు కిటకిటలాడుతున్నాయి. ఇక విశాఖలో చర్చిలలో సందడి ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రామకృష్ణ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ, ఇక్కడ విశాఖలో చర్చిల్లో ప్రార్థనలు ఏ విధంగా జరుగుతున్నాయి? నీలిమ మనం చూడొచ్చు. ఈరోజు క్రిస్మస్ పర్వదినాన్ని క్రిస్టియన్ సోదరులు చాలా జోష్గా జరుపుకుంటున్నారు. మనం ప్రజెంట్ విశాఖపట్నం జగదాంబ యాంటోనీ చర్చిలో ఉన్నాం. రాత్రి నుంచి కూడా ప్రత్యేక ప్రార్థనలు ఆ దేవదేవునికి చేస్తున్నారు. ఇక ప్రత్యేకంగా కూడా చర్చిని అలంకరించారు. రాత్రి కూడా ప్రత్యేక ప్రార్థనలు కూడా జరిగాయి. ఈ తెల్లవారుజాము నుంచి కూడా ఎంతో మంది క్రిస్టియన్ సోదరులు వచ్చి ప్రత్యేక ప్రార్థనలు కూడా చేస్తున్నారు. బైబిల్ను కూడా పఠనం కూడా చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా కొద్ది రోజుల నుంచి కూడా క్రిస్మస్ సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్గా చేసుకోవడానికి అత్యంత వైభవంగా కూడాను వాళ్ళు ట్రై చేశారు. అలాగే ఇప్పుడు కూడాను చేస్తున్నారు కూడాను. ఉదయం నుంచి కూడాను మహిళలు అలాగే పిల్లలు అందరూ కూడా అధిక సంఖ్యలో చర్చికి వచ్చి ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. దీంతోనే ఆయా చర్చిలన్నీ చాలా కలకలలాడుతున్నాయి. ఒక రకంగా చూడాలంటే ఇది పండగ వాతావరణం కూడా నెలకొందని చెప్పవచ్చు. ఇక్కడ చాలా మంది పిల్లలు కూడా హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. ఎలా జరుపుకుంటున్నారు పండుగ? బాగానే జరుపుకుంటున్నాం. ప్రతి ఏడాది వస్తుంటారా ఇక్కడికి ఈ చర్చికే వస్తాం. మీరు చెప్పండి, ఎలా జరుపుకుంటున్నారు? బాగా జరుపుకుంటాం. క్రిస్మస్ అంటే ఒక చాలా పెద్ద పండుగ. ముందు నుంచి షాపింగ్ తర్వాత అన్ని చేస్తుంటారు కదా. మొత్తం అయిపోయాయి ఇవన్నీ కార్యక్రమాలు? అన్నీ అయిపోయి పండుగ అయిపోతే అయిపోయినాడు. రాత్రి కూడా ఇక్కడికే వచ్చారా? రాత్రి రాలేదు సార్, వారం పడ్డది రాలేదు. మా అమ్మలు వచ్చి మామ రాలేదు, ఇప్పుడు వచ్చాము. అమ్మ మీరు చెప్పండి, ఎలా చేసుకుంటారు క్రిస్మస్ సెలబ్రేషన్స్? బాగానే చేసుకుంటాను, బాగానే చేసుకుంటాను క్రిస్మస్. కోరుకున్నారు దేవుడిని? దేవుని అందరూ బాగా ఉండాలని, అందరిని దీవించాలని. అలాగే క్రిస్టియన్ సోదరులు కానీ సోదరిమణులు కానీ అత్యంత వైభవంగా చేసుకుంటారు. కొందరైతే బైబిల్ కూడా పఠనం చేసుకుంటున్నారు. ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతున్నాయి, ప్రార్థనలు కూడా జరుగుతున్నాయి. ఇక్కడ చాలా మంది ఉన్నారు. అమ్మ ఎలా జరుపుకుంటున్నారు? అమ్మ బాగా జరుపుకుంటాను. మాకు ఎంజాయ్ చేస్తున్నాము. ప్రపంచం అంతా బాగుండాలని కూడా ప్రార్థన చేస్తున్నాము. ప్రతి ఒక్కరు బాగుండాలి, ప్రతి కుటుంబాన్ని సమాధానంతో దయచేయడానికి ఇవ్వాల్సి వేడుకుంటాను. 9 రోజులు మేము దీపారాధన చేసాం అంతే. 9 రోజులు అంటే ఈ రోజు నుంచి? అమ్మ లేదండి, మామూలుగా 16 నుంచి చేసాం. దీపాలు పెట్టుకుని గుడి చుట్టూ చర్చి చుట్టూ తిరిగి ప్రార్థన చేస్తాం. అంతా బాగుండాలి, మన దేశం అంతా బాగుండాలి కదండి. ఇప్పుడు అన్ని గొడవలు ఉంటున్నాయి కదండి. శాంతి సమాధానం కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద పరిస్థితి. విశాఖలోని క్రిస్టియన్ సోదరులు అత్యంత వైభవంగాను క్రిస్మస్ పండుగను జరుపుకుంటున్నారు. ఇప్పుడు కూడాను ప్రత్యేక ప్రార్థనలు కూడాను ఇప్పుడే స్టార్ట్ అయ్యి మొత్తం మీద ఈ పండుగను మేము చాలా సంతోషంగా జరుపుకుంటున్నామని, ప్రపంచం అలాగే భారతదేశం అంతా సుఖశాంతులతో వర్ధిల్లాలని కూడా దేవుని కోరుకుంటున్నామని కూడా ఇక్కడ చెప్తున్నారు. వాట్ టు హైదరాబాద్ స్టూడియో. రైట్, థ్యాంక్ యూ రామ్.